హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. నెల రోజుల పాటు నిల్వ ఉండే రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ధనియాలు, శనగపప్పు, పెసరపప్పుని వేసి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మెత్తగా పొడి చేసుకున్న పొడిని ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ ఎండు రొయ్యల్ని దాంట్లో వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మేము 150 గ్రామ్స్ రొయ్యల్ని తీసుకున్నాం. రొయ్యలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి, అలా అయితే స్మెల్ ఏమి ఉండదు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుంది. దీని మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. రొయ్యలు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని దాంట్లో ఇక్కడ మేము 2 పావుల ఆయిల్ తీసుకుంటున్నాం. మంచిగా వేడయ్యాక ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 4 ఎండుమిర్చి, కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా అవి వేగాలి. వేగేంత వరకు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నె చల్లారినాక కొద్దిగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలి. మీకు పొడి అనేది ఎక్కువైతే చూసి వేసుకోండి. మీరు అంటే రొయ్యల క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇక్కడ మేము మిక్సీ పట్టుకున్న పొడిని 2 స్పూన్లు వేసుకున్నాం. తర్వాత కారం 2 స్పూన్లు, 1 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మేము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా రసాన్ని వేసుకున్నాం. ఇప్పుడు మనం వేయించుకున్న రొయ్యల్ని వేసి కలుపుకోవాలి. అంతే అండి, మన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మేము చేసిన రొయ్యల పచ్చడి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.